హలో హాయ్. ఈరోజు జామ పండు అయితే మేము చిన్నప్పుడు ఎలా కట్ చేసుకొని తిన్నామో చూపిస్తున్నానండి. జామ పండునైతే ఇలా ఫస్ట్ కింద పైన కట్ చేసుకున్నాక వాటికి క్రాస్గా లైన్స్ పెట్టాలండి. ఇలా క్రాస్గా లైన్ రౌండ్గా పెట్టాలి. రౌండ్ అయ్యాక దాన్ని కొంచెం లోపలికి చాకు అనేది లోపలికి అనుకుంటూ దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. జామ పండును అలా ఫ్రై చేయడం వల్ల ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. సో అలా కట్ చేశాక ఇలా లాగాలండి. స్లోగా లాగమని పట్టుకొని గట్టిగా లాగకండి, స్లోగా లాగండి. చూడండి ఎలా వచ్చిందో ఫ్లవర్లా, బాగుంది కదా. దీంట్లో ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండేదండి. మీరు ఇలా ఎప్పుడైనా తిన్నా చిల్లీ పౌడరు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఈ 2 పీసెస్లో చేసిన జామ పండుని మళ్ళీ సేమ్ అలాగే పెట్టి కొంచెం సేపు అలా పెట్టడం వల్ల సాల్ట్ అనేది మొత్తం ఇలా అప్లై చేయాలండి. సో ఇప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉంది స్వీటీ, బాగుందా? ఓకే, మీరు కూడా ఇలా ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్. ఓకే అండి, బాయ్ బాయ్.